జూలై 15 దేవుని వాక్య ధ్యానం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసిదను. జెఫన్యా 3వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు నామమును బట్టి మనకి మరొక నూతన దినము ప్రభు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువులో మనం స్థిరపరచబడి ఆయనతో మన జీవితాలు కొనసాగించుకోవటానికి ఆయన ఇస్తున్న ప్రతిదిన అవకాశాన్ని బట్టి ఆయనకు ఖచ్చితంగా స్తుతులు చెల్లించబద్దులంగా ఉన్నాం. జెఫన్యా అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క ప్రవక్తగా ఆయన ఉంటూ ఆయన ఇచ్చిన ప్రతి మాట, ప్రభు సేవకునిగా ఆయన తెలియజేసిన ప్రతి విషయము తన బిడ్డలను ఆయన వైపుకు మరల్చేదిగా, వారిని ఎప్పుడు ఉన్నతంగా ఉంచేదిగా ఉంటూ ఉంటుంది. విశేషంగా నేటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఆ కాలమున అంటే ఏ ప్రవచనమైతే ఇవ్వబడుతుందో ఆ కాలము ఒక కాలం వస్తుంది, నిన్ను కొట్టిన వారందరూ లేదా నిన్ను హింసించిన వారందరినీ నేను శిక్షిస్తాను అని చాలా స్పష్టంగా ప్రభు వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ తదుపరి కుంటుచూ నడుచు వారిని నేను రక్షించును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదను, ఏ దేశములో వారు అవమానము నొందితిరో అక్కడనల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. చూసారా ప్రియులారా, నువ్వు ఎక్కడైతే అవమానం పొందాను అని బాధపడుతున్నావో అదే స్థలమందు దేవుడు నీకు ఖ్యాతి మంచి పేరు అనుగ్రహిస్తాడు. యోసేపు ఎక్కడైతే అవమానం పొందాడో అక్కడే ప్రభు యోసేపును ఉన్నతంగా ఉంచాడు. ఎక్కడైతే గెంటివేయబడ్డాడో, తృణీకరింపబడ్డాడో వారికి అతడే దిక్కయ్యాడు. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు, నా కుటుంబంలో నేను ఒంటరి వాడిని అయ్యానని, లేదా నా చుట్టూ ఉన్నవారు నన్ను ఒంటరోలింగ్ చేశారని, లేదా నా పరిస్థితులన్నీ నన్ను ఒంటరివాణిగా మార్చాయని, లేక నేను ఇదిగో ఈ స్థలమందు ఇంత అవమానం పొందాను, ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను అని వారు చాలా మంది లేకుండా. ఎస్పెషల్లీ మనం గమనిస్తే నేడు ప్రత్యేకంగా సంఘాలలో, ఈ సంఘంలో నాకు అవమానం చేశారు కాబట్టి నేను ఈ సంఘంలో ఉండను, చర్చి మానేస్తాను, గుడి మానేస్తాను అని ప్రతి విషయంలో చాలా మంది బలహీనంగా ఆలోచిస్తూ వారి జీవితాలు దేవునికి దూరం చేసుకుంటున్నారు. నీకు సంఘంలో అవమానం జరిగిందని నువ్వు బాధపడవద్దు. నీ పక్షాన న్యాయం ఉంటే, నువ్వు న్యాయంగా అవమానం పొందుంటే, అయితే అది దేవుడిని దృష్టిలో ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు, ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నీకు మంచి పేరు ఖ్యాతి తీసుకొస్తాను. నీ కుటుంబంలో కానీ, నీ యొక్క ఆఫీసెస్లో కానీ, ఉద్యోగం, వ్యాపారం, ఏ స్థలమైనా సరే ఆ స్థలములలో దేవుడు నీకు మరలా తిరిగి ఖ్యాతిని మంచి పేరును తీసుకురాబోతా ఉన్నాడు. ఆయనతో నీ ప్రయాణం కొనసాగించు, ఆయనలోని ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవ, నీ బిడ్డలను దీవించండి ఆయన. వారి జీవితంలో ఏ అవమానం ఉందో ఆ అవమానాన్ని కొట్టివేసి సంతోషంగా, ఖ్యాతిగా దాన్ని మార్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మదిని దయచేయండి. నేటి దీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.